ఆదికాండం 16వ అధ్యాయం, అందరూ చూడాలి. ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనం, 16వ అధ్యాయం 7-8 వచనాలు నాతో కలిసి చెప్పండి. యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, నా వైపు చూడండి. అక్కడెక్కడో షూరు మార్గంలో ఉన్న హాగరును కనుగొన్నాడు. దైవజనమా, హాగరును తేరి చూస్తున్నాడు. అక్కడెక్కడో చెట్టెక్కిన పొట్టి జక్కయ్యను దేవుడు తేరి చూచాడు. అక్కడెక్కడో అంజూరపు చెట్టు కింద ఉన్న నతానియేలును దేవుడు తేరి చూచాడు. ఓ మాట చెప్పంటావా? షూరు అరణ్యంలో హాగరును కనుగొన్న దేవుడు ఈ మధ్యాహ్నం మందిరంలో వాక్యం వింటున్న నీ వైపు కూడా దేవుడు తేరి చూస్తున్నాడు. నిన్ను కూడా దేవుడు కనుగొన్నాడు. ఆయన నేత్రాలు, తమ్ముడా నమ్ము, ఆయన నేత్రాలు నీ వైపే చూస్తూ ఉన్నాయి. నీ వైపు. నేను ఇక్కడ అసలు హాగరుకు దేవునికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేని వ్యక్తినే దేవుడు చూసినప్పుడు నీకు నీ దేవునికి చాలా సంబంధం ఉంది. ఆ సంబంధం ఉండటాన్ని బట్టే వాతావరణం సరిగ్గా లేకపోయినా దేవుని సన్నిధిని ప్రేమించి నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు. సంబంధం లేని హాగరునే చూసినప్పుడు, చెల్లి నీ వైపు దేవుడు ఎందుకు చూడడురా? నీ వైపు ఎందుకు దేవుడు చూడడు? నిన్నెవ్వరూ పట్టించుకోలేదేమో. కన్న తల్లిదండ్రులు కూడా నిన్ను వదిలేశారేమో. వాళ్ళందరూ వదిలేసిన నీ దేవుడు నీ వైపు తేరి చూస్తున్నాడు. మందిరంలో నిన్ను కనుగొన్నాడు. నీవే స్థలంలో కూర్చున్నావో, ఏ వరుసలో కూర్చున్నావో, ముందు కూర్చున్నావో, వెనక కూర్చున్నావో, నువ్వు కూర్చున్న స్థలం కూడా దేవునికి తెలుసు. కూర్చున్న స్థలం తెలుసు, నీ పేరు తెలుసు, నీ స్థితిగతులు కూడా దేవునికి తెలుసు. ఎందుకో తెలుసా? ఆయన చూచుచున్న దేవుడు. చెప్పండి, ఏ దేవుడు? ఆ చూచున్న దేవుడు విచిత్రం. ఆ మాట ఎప్పుడూ చదువుకుంటా ఉన్నాడు. ఏమని సంబోధిస్తున్నాడు? హాగరు అని అనకుండా, దాసివైన హాగరు అని అనకుండా, శారాయి దాసివైన హాగరు అంటున్నాడు. విన్నారా? ఎందుకు ఈ మాట అన్నాడో తెలుసా? తన డిజిగ్నేషన్, తన పూర్వపు స్థితి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. హాగరమ్మ తన పూర్వపు స్థితి మర్చిపోయింది. ఎప్పుడైతే తాను గర్భవతి అయిందో, తనకు భిక్ష పెట్టిన యజమానురాల్ని, తనకు ఆశ్రయం ఇచ్చిన యజమానురాల్ని, ఆ యజమానుడి దగ్గర పంపించిన ఆ యజమానురాల్ని, తనకు ఎంత ఉపకారం చేసిన ఆ యజమానురాల్ని ఎలా చూడటం ప్రారంభించిందట? చెప్పాలి. హాగరు, నీ పూర్వపు స్థితి నువ్వు మర్చిపోయావు, జాగ్రత్త. నీ పూర్వపు స్థితి నువ్వు మర్చిపోయావు, జాగ్రత్త. నీవెవరివో నీకు తెలుసా? నీ పూర్వపు స్థితి ఏంటో నీకు తెలుసా? ఒకప్పుడు నువ్వు దాసివి, దాస్య గృహంలో నుంచి నువ్వు లేవనెత్తబడిన దానివి. మరిచిపోకు. శారాయి తల్లికి నువ్వు దాసివి, ఆ సంగతి మరిచిపోకు అని దేవుడు జ్ఞాపకం చేయటానికి శారాయి దాసివైన హాగరు అంటున్నాడు. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, నాతో సహా మన జీవితంలో మనం ఎప్పుడు ఏ బండ నుంచి దేవుడు మనలను చెక్కాడో, ఏ గుంట నుండి దేవుడు మనలను త్రవ్వాడో, మన పూర్వపు స్థితి ఎప్పుడు మనం మర్చిపోకుండా ఉందముగాక. దేవా, ఈరోజు మొద్దన్నం కడుపు నిండా తినొచ్చయ్యా, 10 మందికి సహాయం చేయగలిగే స్థితిలో నేను ఉండొచ్చయ్యా. కానీ ఒకప్పుడు నా బ్రతికి అది కాదయ్యా. రెక్కాడినా డొక్కాడని పేద పరిస్థితి అయ్యా. ఎవరు మొత్తం అన్నం పెడతారా, ఎవరు సహాయం చేస్తారా అని మనుషుల వైపు చేయి చాచినటువంటి పరిస్థితి అయ్యా. ఒకప్పుడు నా పరిస్థితి ఇదని మనలో ప్రతి బిడ్డ ఏ స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తాడో ఆ స్థితిని ఎప్పుడు మనం మరిచిపోకుందుముగాక. అది గుర్తుకు చేయటానికి దేవుడు ఇక్కడ ఏమంటాడు? శారాయి దాసువైన ఒక మాట చెప్తా. దైవజనమా, బంగారం లేకపోతే వెండి ఇది నాణ్యమైనదా కాదా ఎప్పుడు తెలుస్తుందంటే మోసలు వేసినప్పుడే దానిలో నుంచి బయటకు వచ్చిన మస్టును బట్టి
అది ఒరిజినల్లా డూప్లికేట్ మనకు తెలుస్తుంది. వెండి యొక్క నాణ్యత మోసలో వేసినప్పుడు, బంగారం యొక్క నాణ్యత అగ్నిలో వేసినప్పుడు, ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం ఎప్పుడు బయటపడిద్దో తెలుసా? ఒకడు ఆశీర్వదించబడిన తర్వాతే అసలు సిసలు వ్యక్తి బయటకు వస్తాడు. బైబిల్లో కీర్తనల గ్రంథం చూడండి, ఆ మాట తప్పకుండా టిక్ చేసుకోండి. 27వ అధ్యాయం 21వ వచనం. అందరూ చూడాలి ఆ మాట. తమ్ముడు, సామెతల గ్రంథం 27వ అధ్యాయం. ఒకసారి నాతో కలిసి చెప్పండి. మోస చేత వెండిని, కొలిమి చేత బంగారమును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చు. ఇజ్రాయేలీట్రా, నరుని పరిశోధించవచ్చు. నా వైపు చూడండి. వెండికి మోస తగిందట, బంగారానికి కొలిమి తగిందట. ఒక వ్యక్తి ఎలాంటి వాడో ఆ వ్యక్తిని మనం ఎప్పుడు తెలుసుకోవచ్చంట? తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చు. ఇప్పుడు ఇజ్రాయేల్ ఉన్నాడు. చూడండి ఒకసారి, చూడండి తలకాయ ఎట్లా ఉంచాడు. గొర్రెపిల్ల. మీరు అనుకుంటారు, అబ్బా గొర్రెపిల్లలాగా ఉన్నాడు ఇజ్రాయేల్ అన్న, ఎంత విధేయుడే, నో డౌట్. కానీ ఇప్పుడు కనపరిచే విధేయత ఒరిజినల్ క్యారెక్టర్ కాదు. అలాగని ఇప్పుడు నటిస్తున్నాడని నేను అంటలేదు సుమి. అమ్మ విన్నారా? నటిస్తున్నాడు అంటలా, మంచి విధేయత కలిగినాడు, నో డౌట్. కానీ ఇతడు నిజంగా విధేయుడా కాదా ఎప్పుడు బయటపడిద్దో తెలుసా? ఈ బిడ్డ కూడా నాకులాగా బలంగా వాడబడుతూ, దేవుని కృప నాకంటే ఈ బిడ్డలు మరెక్కువ బలంగా వాడబడును గాక. నాకంటే బలంగా వాడబడుతూ కొన్ని లక్షల మంది ఆత్మలకు దీవెన కారణంగా మార్చబడ్డారు. అప్పుడు కూడా ఇట్లాగే ఉన్నాడు అనుకో, ఎస్ ఈ బిడ్డ ఎప్పటికీ దీనుడేరా, దేన మనస్కుడ్రా అని తాను పొందిన కీర్తి చేత నరుణ్ణి పరిశోధించవచ్చు అంటాడు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఇట్లా ఉన్నాడు. రేపు నాకంటే బలంగా వాడబడిన తర్వాత ఇజ్రాయేల్ అని అన్నాను అనుకోండి, ఇజ్రాయేల్ జేబులో చేతులు పెట్టి ఏంటనా వింటారా? అది ఒరిజినల్. విన్నారా? అది ఒరిజినల్. సహజంగా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా ధ్యానంగానే ఉంటాడు. అది ఒరిజినల్ కాదు. దైవజనమా, దేవుడు ప్రతి వ్యక్తిని పేదరికంలో పరీక్షిస్తాడు, ఇచ్చి పరిశోధిస్తాడు, ఇచ్చిన దాన్ని తీసేసి పరిశోధిస్తాడు, ఆశీర్వదించి పరిశోధిస్తాడు, లేమిలో పరిశోధిస్తాడు. నేనంట, ఒక వ్యక్తి యొక్క ఒరిజినాలిటీ ఎప్పుడు బయటపడిద్దాయి అంటే వాడు ఆశీర్వదించబడిన తర్వాతే. వినండి, నన్ను 22 సంవత్సరాల క్రితం ఇక్కడ కొంతమంది చూశారు. వీళ్ళ డాడీ చూశాడు, ద గ్రేట్ అబ్రహాం గారు. అబ్రహాం గారు ఉందా మధ్యాహ్నం? రైట్, చూడండి అబ్రహాం పక్కన రైట్. ఎబినేజర్ అన్న చూశారు, రైట్. 20 జ్యోతి అన్న చూశాడు. చాలామంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ. 22 సంవత్సరాల క్రితం మమ్మల్ని చూశారు. ఆ రోజుల్లో సేవా ప్రారంభం 2, 3, 10 మంది ఉన్నారు కాబట్టి అన్న ప్రైజ్లాడన్నా, అన్న ప్రైజ్లాడన్నా, అక్క ప్రైజ్లాడక్క. ఆ రోజుల్లో ప్రేమగా మాట్లాడాం. అది ఒరిజినల్ క్యారెక్టర్ కాదు. మా ఒరిజినల్ ఏదో తెలుసా? ఇప్పుడు మీ మధ్యలో మేము ప్రవర్తిస్తున్నాం కదా, ఇది అసలు ఒరిజినల్ క్యారెక్టర్. మేము ఒక మాట అడుగుతాం, ఇప్పుడు గర్విష్ఠులుగా బ్రతుకుతున్నావా, దీనులుగా బ్రతుకుతున్నావా? ఎవరు సరి? అరే నీ సపట్లు ఆగుతాముడా, వాళ్ళు చెప్పాలి, ఆగండి. దీని అర్థం ఏంటో తెలుసా? దిస్ ఈజ్ ఒరిజినల్ క్యారెక్టర్. ఇప్పుడు హాగరు ఎందుకు గర్వించింది? ఆ రోజుల్లో చూడండి, శారమ్మ తల్లి పిలిచినప్పుడు, అమ్మగారు ఇది తాగుతారా, ఇది చేస్తారా, ఏం చేస్తారు అమ్మగారు అని వినయం చూపించేది. అది ఒరిజినలా? చెప్పాలి, అది ఒరిజినలా?
ఒక వ్యక్తి యొక్క ఒరిజినాలిటీ ఎప్పుడు బయటపడిద్దంటే వాడు కీర్తి ప్రతిష్టలు పొందిన తర్వాతే వాడు ఒరిజినాలిటీ బయటపడింది. నేను ఒక్క మాట చెప్తాను, దేవుడు నిన్ను ఎదిగింప చేసే కొద్దీ ఒదిగి ఉండే జీవితం వరంగా నువ్వు పొందుకుందువుగాక. ఎదుగు, ఆకాశం అంతకెత్తుకెదుగు, వర్ధిల్లు, అంతకంతకు వర్ధిల్లు. బట్ ఒకటి నేర్చుకో, దేవుడు ఎదిగింప చేసే కొలది నువ్వు అంతకంతకు ఒదిగుండుదువుగాక. థ్యాంక్ యూ. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తావు. ఇప్పుడు హాగర్ దగ్గర అదే ఆ క్యారెక్టర్ మిస్ అయింది. ఏ క్యారెక్టర్? ఆ క్యారెక్టరే. ఏ క్యారెక్టర్ అయ్యి అంటే ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే షడ్రక్ తమ్ముడు చెప్తాను. సామెత ఒకటి ఉంది, ఓడ దాటేదాకా, ఆ ఓడ దాటేటప్పుడు వాళ్ళలో కెరటాలు, అమ్మ మునిగిపోతామో చచ్చిపోతామేమో, ఓడలో ఉన్న వాళ్ళంతా భయపడుతున్నారు. ఓడలో ఉన్న వాళ్ళంతా ఓడ నడిపించి ఆయన దగ్గరికి వెళ్ళి, మల్లయ్య గారు, అబ్బా మీ డ్రైవింగ్ సూపర్ మల్లయ్య గారు, మల్లయ్య గారు, మల్లయ్య గారు అన్నారట. గమనించండి, వన్స్ ఓడ ఒడ్డుకి వెళ్ళిపోయిందంటే ఆ మల్లయ్య గారు వచ్చి అన్నాడట, సార్ కష్టపడి ఎక్కడ మనకుండా తిట్టేసి జాగ్రత్త ఒడ్డుకు తీసుకొచ్చాను సార్, ఒక్క పావలా ఎక్కువేయండి అంటే మనోడు అన్నాడంట, ఏమి ఎక్కువ కష్టపడ్డావయ్యా, వాడు నడిపించాలి పని నీదేగా, పైసా కూడా ఇవ్వను. సార్ 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 అని అంటా ఉంటాడు. అన్నాడట, పావయ్య బోడి మల్లాయ అన్నాడట. తెడ్డు దాటిన దాకా ఏమన్నాడు? తెడ్డు దాటిన తర్వాత దైవజన్మ ఎప్పుడు నీ గుండెల్లో రాసుకో, ఎదిగే కొద్దీ ఒదిగుండు, ఆకాశమే హద్దుగా దేవుడు నిన్ను లేవనెత్తడం ప్రారంభిస్తాడు. బైబిల్లో చాలామంది రాజులను గురించి ఒక మాట చూస్తారు కదా, వారు స్థిరపడిన తర్వాత హృదయమందు గర్వించి అని రాస్తుంది. నువ్వు స్థిరపడిన తర్వాత మరెక్కువ విధేయురాలు అవుదువుగాక, మరెక్కువ విధేయుడు అవుదువుగాక. అలాంటి దేనత్వం వరంగా దేవుడు మనకు ప్రసాదించునుగాక. అది గుర్తుకు చేయటానికి అంటాడు, షారాయి దాసివైన హాగరు అని. చూడండి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. దానికి ఆ తల్లి చెప్పినటువంటి సమాధానం చూడండి, 16వ అధ్యాయం చూడండి 8వ వచనం 9వ వచనం 8వ వచనం 9వ వచనం 8వ వచనం నాతో కలిసి చెప్పండి. షారాయి దాసువైన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన షారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. చూడండి ఏ పదజాలాలు, ఆమె అని రాసి ఉందా, ఆమెతో చెప్పాను అని రాసి ఉందా, దానితో చెప్పాను అని రాసి ఉందా? విన్నారు కదా పదజాలాలు, రైట్. ఇప్పుడు దేవుడు అడుగుతాడు, నా వైపు చూడండి ఈ మాట, షారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? 2 ప్రశ్నలు. ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావు నంబర్ 1, రెండవది ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. ఈ 2 ప్రశ్నల్లో హాగరమ్మ ఒక్కదానికే సమాధానం చెప్పింది. దేనికి సమాధానం చెప్పింది? నా యజమానురాలైన షారా యొద్ద నుండి పారిపోవచ్చు. ఎక్కడికి పారిపోతున్నావు, ఎక్కడికి పారిపోతున్నావు తెలియదు. ఆ ఇంటి నుంచి అయితే బయటకు వచ్చింది, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మార్గం తెలియక అరణ్యంలో కొట్టుమిట్టాడుతుంది హాగరు. దైవజన్మ, మార్గం తెలియక కొట్టుమిట్టాడుతున్న హాగరు బ్రతుకులో కూడా దేవుడు మార్గాన్ని చూపించాడు. ఏమంటాడో తెలుసా? నీ యజమానురాలు యొద్దకు వెళ్ళి ఆమె చేతి క్రింద. చెప్పాలి. ఈరోజు వాక్యం వింటున్న దైవజన్మ, ఈ షూరు అరణ్యంలో రావటం అయితే షారా ఇంటి నుంచి వచ్చింది, కానీ ఎటు వెళ్ళాలో అర్థం కావట్లా. ఓ రకంగా చెప్పాలంటే చౌరస్తా దగ్గర నిలవబడింది. ఇట ఇట అట ఇట. ఎటు వెళ్ళినా నాకెవరున్నారు? ఎప్పుడో ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వచ్చే కదా, అసలు నా వాళ్ళు బ్రతుకున్నారో చనిపోయారో తెలియదు. అయినా నేను దాస్యపు బజారులో అమ్మబడిన దాన్ని కదా,
నన్ను ఎవరు చారదీస్తారు? ఎక్కడికి వెళ్ళాలి? పంతాన్ని బట్టి అలిగైతే వచ్చింది, కానీ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక చౌరస్తా దగ్గర నిలవబడి ఉంది, జంక్షన్ దగ్గర నిలవబడి ఉంది. అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, ఎటు వెళ్ళినా ఎవరు నన్ను చూస్తారని. దైవజనమా, ఎటు వెళ్ళాలో తెలియని హాగరుకు, మార్గం తెలియని హాగరుకు చూచుచున్న దేవుడు మార్గాన్ని చూపించాడు. అంటాడు, నీ యజమానురాలి ఇంటికి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగుండు అన్నాడు. తమ్ముడా, చెల్లి, నా వైపు చూడు. నీ బ్రతుకులో కూడా జంక్షన్ దగ్గర నిలవబడ్డావేమో. జీవితంలో ఏ స్టెప్ తీసుకోవాలి, ఎవరి యొద్దకు వెళ్ళాలి, ఎవరు నాకు ఆశ్రయం ఇస్తారు, ఎవరు నన్ను చారదీస్తారు, ఎవరు నాకు చేయూతనిస్తారు, ఎవరు చేయి చాపి నన్ను పట్టుకొని లేపుతారు, ఎవరి యొద్దకు వెళ్ళాలి, ఎవరి యొద్దకు వెళ్ళాలో తెలియక ఒక జంక్షన్ దగ్గర నిలవబడ్డావేమో. నా వయసు 30 సంవత్సరాలు వచ్చింది. ఏ ఉద్యోగంలో స్థిరపడలా, ఏ వ్యాపారంలో స్థిరపడలా. రేపు నా వివాహం ఎట్లా, రేపు నా భవిష్యత్తు ఏంటి, రేపు నా జీవితం ఏంటి? జంక్షన్ దగ్గర నువ్వు నిలవబడ్డావేమో. భవిష్యత్తులో నేనేం చేయాలి? అరే, వయసు చూస్తే 35 సంవత్సరాల వయసు వచ్చింది, ఇంకా వివాహం కాల, ఏంటి నా పరిస్థితి అని అగమ్య గోచరంగా ఓ రకంగా హాగరు బ్రతికేదో నీ బ్రతుకు కూడా అదేనేమో. ఎటు వెళ్ళాలో తెలియక, ఏ మార్గం గుండా వెళ్ళాలో తెలియక, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఆలోచించి ఆలోచించి మనసు పాడైపోయి పిచ్చిది ఆలోచించినట్లుగా, పిచ్చోడు ఆలోచించినట్లుగా ఆలోచిస్తూ ఈరోజు దేవుని సన్నిధికి వచ్చేవేమో. మార్గం ఎటు వెళ్ళాలో తెలియక ఇటు అటు తొక్కిసలాడుతున్నటువంటి నీ బ్రతుకులో నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? అరణ్యములో కూడా నీకు మార్గాన్ని ఏర్పరచగలిగిన వాడు, సముద్రంలో కూడా నీకు మార్గాన్ని ఏర్పరచగలిగిన వాడు. అయ్యో, ఇక్కడ మార్గం తెరవబడదు, మొత్తం క్లోజ్ అయిపోయింది, మార్గాలన్నీ మూసుకుపోయినాయి అని పిలువబడిన సముద్రంలో కూడా ఈ దేవుడు నీకు మార్గాన్ని ఏర్పరచగలిగిన వాడు. ఎందుకో తెలుసా? అసలు ఈ దేవునికే పెట్టబడిన పేరు నేనే మార్గం, నేనే సత్యం. పెద్దగా చెప్పండి మరోసారి, నేనే, ఇంకోసారి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. దైవజనమా, మార్గాలన్నీ మూసుకుపోయాయి అని అనుకుంటున్నావేమో. దేవుడే నీ బ్రతుకులో మార్గమయుండునుగాక. మూసుకుపోయిన ప్రతి ద్వారం తన మహిమను బట్టి దేవుడు తెరుచునుగాక. మిమ్మల్ని అడుగుతా, హాగరమ్మ తల్లికి మార్గాన్ని చూపించాడా లేదా? అందరు చెప్పాలి. హాగరమ్మ ఏమైనా యేసయ్య రక్తంతో కడగబడిందా? మీకులాగా దేవుని సన్నిధిలో గంటల తరబడి ఏమన్నా మోకరించిందా? కన్నీళ్లుగా అర్చిందా? దేవుని సన్నిధిలో మొరపెట్టిందా? నా వైపు చూడాలి. ఏమైనా మొరపెట్టి సరే అది పోతే పోయింది, ఏమైనా కృతజ్ఞత కలిగిందా? అంత పెద్ద మాట నేను అనలేను, కానీ అంత నీచ స్థితిలో ఉన్న హాగరమ్మనే జ్ఞాపకం చేసుకున్నాడు కదా. హాగరమ్మకే మార్గం తెరిచాడు కదా. ఏడుస్తున్న చెల్లి, నీకు దేవుడు మార్గం తెరవకుండా ఉంటాడా? నీకు మార్గం చూపకుండా ఉంటాడా? ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, అయ్యా లేదయ్యా, అన్ని మార్గాలు మూసుకుపోయాయి, ఇక నా జీవితంలో మార్గం తెరవబడతాదన్న నిరీక్షణ నాకు లేదు, అన్నీ క్లోజ్ అయిపోయాయి. దైవజన్మ, అన్ని మార్గాలు క్లోజ్ అయిపోయిన అరణ్యములో కూడా దేవుడు నీకు త్రోవను ఏర్పరచగలిగిన వాడు. నాకెందుకు ఆత్మదేవుడు ఇది జ్ఞాపకం చేస్తున్నాడు. సబ్స్టేషన్ దగ్గర మన ఆరాధన జరిగేది. సడన్గా వాళ్ళు ఆరాధన ఆపేశారు. ఇక్కడ జరగటానికి వీల్లేదు, ఇది గవర్నమెంట్ ప్లేస్ అని ఆరాధన ఆపేశారు. కొనగలిగే ఆర్థిక సామర్థ్యత లేదు, చాలా దయనీయమైన స్థితి. ఓ రకంగా మనుషులమే కదమ్మా, మేము సహజంగా సేవకులు ఎట్లుంటామంటే, మీ ముందు మాత్రం సింహాల్లాగా ఉంటాం. మీరు మమ్మల్ని చూసి అనుకుంటారు, అక్క అబ్బా అన్నోళ్ళకి ఏ చింత లేదు అనుకుంటా, అబ్బా ఎంత హ్యాపీ ఇంకెవరికి ఉండదేమో అని అనుకుంటారు. మీరు పై రూపమే చూస్తారు, కానీ హృదయంలో ఉన్న గుండె కోత దేవుడు ఒక్కనికే తెలుసు. ఎందుకంటే ఆయన హృదయనాథుడు. మేము కూడా పైకి జనాలకి చెప్పాం. ఎందుకు? ఇప్పుడు మీ బాధలు మాకు చెప్తారు, మా బాధలు కూడా మీకు చెప్పామనుకోండి, ఇంకేముందో చెప్పండి, దొంది అనుకుంటారు కదా. సేవకుడు కూడా విశ్వాసులకు బాధ చెప్పుకోకూడదు. ఇప్పుడు ఏలియాకి బాధ వచ్చింది, ఆ బాధ వస్తే ఏడవటానికి ఎక్కడికి వెళ్ళాడు?
ఒకరోజు ప్రయాణం అడవిలోకి వెళ్ళి ఒంటరిగా ఏడ్చుకున్నాడు. మీకు బాధ వస్తే మాకు చెప్పి ఏడుస్తారు, మాకు బాధ వస్తే మీకు చెప్పి ఏడుస్తావా? ఎవరా తల్లి? మాకు బాధ వస్తే గదిలోకి వెళ్ళటం ఏటోలే బ్రో, ఎట్ట అయిపోయింది. అయినా నువ్వు నెమ్మదిస్తావయ్యా. ఈ దుఃఖం కొద్ది రోజులే, ఈ శ్రమ కొద్ది రోజులే, ఈ కన్నీళ్ళు కొద్ది రోజులే, ఈ కలవరాలు కొద్ది రోజులే. ఏడ్చిన దినాలకు ప్రతిగా సమృద్ధి అయిన దినాలు నువ్వు ఇస్తావు. నీకు స్తోత్రం అని మళ్ళా స్తుతించడం, బయటికి రావటం. యేసయ్యకి మహిమ కలుగును గాక. చప్పలు కొడితే యేసయ్యకి స్తోత్రాలు చెప్దాం. సడన్గా అక్కడ ఆరాధన క్లోజ్ అయిపోయింది. ఆరాధన క్లోజ్ అయిందో లేదో ప్రిన్సిపల్ డేవిడ్ అన్నని ఒక అన్నని దేవుడు లేవనెత్తి, ఆ అన్నే ఆ రోజుల్లో 5 లక్షల రూపాయలు పెట్టి ఒక స్థలం కొని మందిరానికి ఆయనే షెడ్ వేసి ఉచితంగా అన్న మనకిచ్చాడండి. ఆ అన్నిచ్చాడు. ఎంత వాస్తవమో దానికి మార్గాన్ని తెరిచింది మాత్రం దేవుడే. ఆ హృదయాన్ని ప్రేరేపించింది మాత్రం చెప్పాలి. నీ జీవితంలో కూడా అన్ని మార్గాలు మూసుకుపోయాయి అని అనుకుంటున్నావేమో, నమ్ముతావా? ఎప్పటికీ అన్ని మార్గాలు మూసుకుపోయాయి అని నీవు అనుకున్నా, ఎన్నటికీ దేవుని ద్వారం నీ కొరకు తెరవబడే ఉంటుంది. ఈ దేవుడు ఎవరో తెలుసా? అరణ్యంలో కూడా నీకు దారిని ఏర్పరచగలిగిన వాడు. అరే అరణ్యంలో కాదండి, నట్టనడి సముద్రంలో కాళ్ళకు బురదంటకుండా ఆరిన నేల మీద తన ప్రజలను నడిపించిన దేవుడు యేసునామములో నీకు నడిపించునుగాక, యేసునామములో నిన్ను నడిపించునుగాక. చెబుదాం ఆమేన్. ఉద్యోగ మార్గం మూసుకుపోయిందేమో, వ్యాపార మార్గం మూసుకుపోయిందేమో, ఆర్థిక స్థితిగతుల ద్వారాలు మూసుకుపోయాయేమో, ఎన్ని మార్గాలు మూసుకుపోయినా నీకు మార్గం తెరవటానికి దేవుడు శక్తి కలిగిన వాడు. అయితే ఆ మార్గంలో నడవటానికి నువ్వు ఇష్టపడాలి. ఇక్కడ బాగా వినాలి ఈ మాట. ఇంతవరకు ఆమె చెప్పారు, ఈసారి చెప్పేదానికి ఆమె చెప్పరు మీరు. అయితే ఆయన నడిపించిన మార్గంలో నడవటానికి ఇష్టపడాలా. పెద్దగా చెప్పండి ఆమెనని. ఏమన్నాడంటే ఇక్కడ, నీ యజమానురాలైన శారాయి యొద్దకు వెళ్ళి ఆమె చేతి కింద. నాకు ఆ మాట భలే ఇష్టం అండి. అందరూ పెద్దగా చెప్పండి. తమ్ముడు ఆ మాటలు చూపించు, నువ్వు పరలోకానికి వెళ్ళిపోయినట్టున్నావు తమ్ముడా. రైట్. ఆమె చేతి క్రింద చెప్పాలి. ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను. ఎవరితో ఏమని చెప్తున్నాడు? ఆగరమ్మతో. ఆమె చేతి కింద. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఇప్పుడు దేవుడు? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళమంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళాలంటే అహం చేస్తేనే కదా వెళ్ళేది. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, శారమ్మ తల్లి దగ్గరికి వెళ్ళింది అనుకోండి. శారాయి తల్లి హాగరును చూసి రెడ్ కార్పెట్ వేసి, వెల్కమ్ హాగరు మహారాణి, స్వాగతం సుస్వాగతం అని హారతి పట్టిద్దా? ఏమని ఉంటుంది చెప్పండి? నాకు తెలిసే మేము తప్ప నీకు గతి లేదు. వెళ్ళేటప్పుడు టిక్కు టిక్కు, మన భాష చెప్పాలి, టిక్కు 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 టిక్కుమంట గంతులు వేసుకుంటా పోయేవే. ఇక ఆ తర్వాత మాట నేను అనలేను. చూసా గతి లేక ఎక్కడికే వచ్చేవే. అణిగొండో మా అని ఉండేదా లేదా? అని ఉండకపోతే శారాయి పేరు అర్థం ఏంటి? తన నామధేయ చెప్పాలి, తన నామధేయాన్ని సార్థకత చేసుకోవాలి కదా. అద్భుతం టార్చర్ పెట్టి దాని ముందే దేవుడు చెప్తున్నాడు. దేవుడు అంటాడు, ఆమె చేతి క్రింద. దైవజనమా, నీకిష్టం కాని మార్గాలకు కొన్నిసార్లు దేవుడు నడిపిస్తాడు. అణిగి ఉండు. నువ్వు కోరుకొని చేదైన పాత్రలో దేవుడు కొన్నిసార్లు తాపిస్తాడు. త్రాగటానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండు. నీవు అనుకోని స్థలాలకు, నీవు ఆశించిన స్థలాలకు దేవుడు పంపించకుండా ఏది వద్దు 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 అన్నావో అక్కడికే దేవుడిని నడిపించడానికి ఇష్టపడతాడు. అది కష్టమైందే, శ్రమతో కూడుకున్నదే, అణచబడే స్థలమే. అద్భుతం తెలుసా? ఎంత అణచబడతావో అంత పైకి లేవనెత్తబడతావు. దేవుని చిత్తానికి నువ్వు లోబడితే. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు హాగరం ఏం చేసిందో తెలుసా?
సచ్చినా బానయ్యా ఆమె దగ్గరకే. అవసరమైతే ఈ అడవిలో ఆకలి దప్పులతో శైలజ తల్లి చెప్పమ్మా, మనకండే టన్నులు కావలసినంత ఉంటుంది. అది ఏంటి చెప్పండి? గర్వం. ఎవరా తల్లి? అహం. చూడండి, ఒక సింపుల్ ఒక మాట చెప్తాను. కూరగాయల షాప్కి వెళ్ళారమ్మా, టమాటాలు ఎంత అన్నారు, 40 రూపాయలు అన్నాడు. మీరేమంటారు తెలుసా? 40 రూపాయలు అంటంతో అక్కడ 15 రూపాయలకే ఇస్తున్నారు కదా అంటాడు. మీరు అంటారు. ఆ మాట అన్న తర్వాత అడిగి బీపీ రేసి ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు చెప్పండి? అంత పెద్ద మాట అంటాడా? నీది టమాటాలు కొన్న మొఖమేనా అంటాడా? ఏమో అన్న అనొచ్చు. ఎంత టమాటాలు రేట్ అంత ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు 15 రూపాయలకి అడిగితే అది బీపీ పేరుకి అని ఉండొచ్చు. అసలు నీ ముఖం టమాటాలు కొన్న మొఖమేనా అని అన్నాడే అనుకోండి. లేకపోతే అక్కడే పోయి తీసుకోమ్మా, ఆడాడు 15 రూపాయలు అంటున్నావు కదా, ఆడికెళ్ళి తీసుకో అంటాడు. నీది ముఖం టమాటాలు కొన్న మొఖమేనా అంటాడు. ఆ మాట అన్న తర్వాత మీరు ఊరకుంటారా? మాటలు చక్కగా రాని టమాటాలు కొన్న మొఖం అంతలో అంటే టమాటాలే చూడకుండా ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల వయసు వచ్చిందా నాకు, 40 సంవత్సరాల వయసు వచ్చిందా, మాటలు చక్కగా రానే అని అన్నారు. వాదోపవాదం జరిగింది. ఆ తర్వాత టమాటా బండి దగ్గరికి వెళ్ళారు. అన్నయ్య టమాటాలు ఎంత అన్నయ్య అన్నారు. ఆయన నేను చూసి, నా బంగారు చెల్లి, నీకు కాబట్టి తక్కువ రేటు 60 రూపాయలకు అమ్ముతాను అన్నాడు. ఏం చేస్తారు చెప్పండి? అందరూ చూడాలి. తమ్ముడు డేవిడ్ చెప్పాలి, ఏం చేస్తారు చెప్పండి? తమ్ముడు ఖమ్మం కరుణ వైరా ఏం చేస్తారు చెప్పండి? ఈవిడ 60 రూపాయలు అన్నాడు. ఆడు చెప్పటం 40 రూపాయలు. బేరం ఆడితే 35కు దిగేవాడు. బేరం ఆడితే 35 దిగేవాడు. ఈడు 60 అన్నాడు. ఏం చేస్తారు ఇప్పుడు? 40 అంటారా? ఎవరా తల్లి? అనలేరు. సార్ 50కి ఇయ్యండి అంటారు. 55కు పైసా కూడా తగ్గదు. నా సిల్లివి కాబట్టి నీకు ఆ రేటు. ఏం చేస్తారంటే అహానికి పోయి వీడి దగ్గర 55 రూపాయల కన్నా కొంటారు. కానీ ఆ 40 రూపాయలు అన్నాడే, పోయి ఏదో కట్ట ఏమైద్దిలే అని చెప్పి పోయి కొనుక్కుందాం అని వెళ్తారు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తారు, మొదటి దగ్గరికి. పొరపాటుని వెళ్ళరు. ఎందుకో తెలుసా? మన ఒంటి మీద శంస కండన్న లేకపోయినా టన్నులు అహం మాత్రం కిలోలు ఉంటుందండి. అహం మాత్రం నేను వెళ్తే నా పరువు పోదు. అది ఎక్కడుందమ్మా? పోవటానికి ఎక్కడుంది? నీకు నువ్వు అనుకోవటం తప్పితే మనం అనే మాట నా పరువు పోదా ఎక్కడుంది? అది దాని పేరు, దాని ఊరు చెప్పండి. మనం అనే మాట నా పరువు పోదా. ఇప్పుడు చూడండి, ఆ కూరగాయల షాప్కి వెళ్ళటానికి మనకు అహం అడ్డు వస్తుంది కదా. అక్కడ దాకా ఎందుకు? భార్యాభర్తలు ఉన్నారు, అలిగిపోతారు. అలిగిపోయిన తర్వాత మీరు ఏమనుకుంటారు తెలుసా? మామూలుగా మాట్లాడుకున్నారు తల్లి. 2 రోజులు అయిన తర్వాత నేను వెళ్తే బాగుండు, అనవసరంగా వచ్చా, పిల్లలు ఎట్లున్నారో, ఆయన ఎట్టున్నాడో అని వెళ్తే బాగుండు అని అనుకుంటారు. లోపటేమనుకుంటారో తెలుసా? ఆయన ఫోన్ చేస్తేనే వెళ్తా. చూసారట, కావలసింది టన్నులు ఉంటుంది. టన్నులు. ఈ అహమే సంసారాలు నాశనం చేస్తుందండి. మనిషిలో ఉన్న ఈ అహమే సమాధానంగా బ్రతకాల్సిన కుటుంబాలను బుగ్గిపాలు చేస్తుంది. ఎప్పుడు జీవితంలో నేల మట్టుకు తగ్గించుకోవటానికి ఇష్టపడు. చెబుదాం గట్టిగా ఆమెన్. అహాలకు కానీ పంతాలకు కానీ పట్టింపులు కానీ అస్సలు బాకు. బట్ నేనున్నాను. నాకు చర్చిలో అసలు ఎవరితో ఏ ఇబ్బంది లేదు, దేవుని దయ వల్ల. ఏ ఇబ్బంది లేదు. ఆ మధ్య ఒక ఆయన పని కట్టుకొని నన్ను గురించి అది ఇది అంటున్నాడు అన్నట్టు నేను విన్నా. చాలా కాలం తర్వాత వింటే నేను ఇంత కూడా మనసులో బాధపడలా. నా పిల్లలు కాకపోతే నన్ను ఎవరు అంటారు, నేను కాకపోతే నా పిల్లల్ని ఎవరు అంటారు? పట్టించుకోవాలి. మనది ఈ బ్యాచే. ఆ కృప దేవుడిచ్చాడు. ఆయన 24 గంటలు చెప్తా ఉంటాడు. విచిత్రం ఏంటో తెలుసా? అలాగని ఏ ఆదివారం చర్చి మానడు.
ఇంకొక అద్భుతం చెప్పమంటారా? 4వ వరుసలోనే కూర్చొని ఇట్లా చూస్తాడు. ఏం చెప్తావో చెప్పు చూద్దాం, నన్ను ఏమన్నా టచ్ చేస్తావేమో చూద్దామని. నేనెంత కృప కలిగినంటే పొర్రపాటున ఆ వ్యక్తికి హట్ అయ్యేటట్లుగా పొరపాటుని చెప్పను. ఎందుకంటే ఒకవేళ చెప్పాను అనుకోండి, నన్ను కూర్చే చెప్పాడని మారాల్సినోడు మారడం. పరిశుద్ధాత్మ ప్రేరేపించి ఏది చెప్తే అది చెప్పేవాడిని. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చేవాడిని. అన్నా ప్రైజ్లాడు అన్నా, అన్నా ప్రైజ్లాడు అన్నా, అన్నా ప్రైజ్లాడు అన్నా అని అంట. ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ప్రైజ్లాడు కాదండి, గుండెల మీద పెట్టుకొని అన్నా ప్రైజ్లాడు అన్నా అంటూ ఉండేవాడిని. కొంతమంది చూసి చూడు గుండెల్లో పెట్టుకునే మాకేమో షేక్ హ్యాండ్ ఇచ్చాడు అన్న, గుండెల మీద గుచ్చేవాడికేమో గుండెల మీద అతుకున్నాడు. ఈ పాస్తలు ఇంతే అని కొంతమంది తెలియక అనుకుంటారు. దైవజనమ, మంచోడైనా చెడ్డోడైనా సేవకుడు తండ్రి లాంటి మనసు కలిగినోడిగా ఉండాలిగా. ఏమి చెప్పట్లా అంటే మీకు మరి పినతండ్రి మనసు ఉండాలా, సవితండ్రి మనసు ఉండాలా? మనందరికీ తండ్రి లాంటి మనసు ఉండాలి. బోధకులు అనేక మంది ఉన్న తండ్రులు లేరు అంటాడు. సేవకుడు కానీ సేవకురాలు కానీ విశ్వాసులు కానీ తండ్రి లాంటి ఆ స్థాయికి మనం ఎదిగేటువంటి వారిగా ఉండాలి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఆ తమ్ముని అట్లా అత్తుకునేవాడిని. ఈ మధ్య ఇందాకే సెకండ్ సర్వీస్కి వచ్చినట్టున్నాడు, కోకోకోలలో పనిచేస్తాడు. ఆ తమ్ముడు ఆదివారం ప్రార్థనకు వచ్చినప్పుడల్లా నా దగ్గరకు వచ్చి ఎట్లా అంటాడు, ఏం తమ్ముడా అంటాను, భుజం మీద పెట్టమని కొట్టన్నా అంటాడు. ఇదేం సరదా తమ్ముడు అంటే, అన్న మీరు ప్రార్థన చేసినప్పుడు ఇట్లా కొడతారు కదా, మీరు కొట్టిన ఆదివారం అంతా మంచి ఆరోగ్యం ఉంటుందన్న నాకు. ఏమినేదరన్నా ఇందాక చూసారా అన్న కొట్టన్నా అన్నాడు. అదే ఏం కొట్టమంటే, అన్న మీరు కొడితే నాకు ఆరోగ్యం అన్నా అన్నాడు. ప్రతి ఆదివారం వస్తాడు. రైట్, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు అణిగొండాలంటే అహం చావాలి, నేల మట్టుకు తగ్గించుకోవాలి. శారమ తల్లి ఎన్నో సూటిపోటి మాటలు. దైవజనమ, ఉద్యోగ స్థలంలో సూటిపోటి మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఈ ఉద్యోగం కానీ ఆ ఉద్యోగం, ఆడకెళ్ళిన తర్వాత కూడా సూటిపోటి మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు. అది కాదని ఇంకో చోట లోతులాగా గుడారాలు మార్చొద్దు. ప్రభా, ఎన్ని ఆటుపోట్లున్నా భరించే శక్తి నాకు దయచే, సహించే శక్తి నాకు దయచే, ఓర్చుకునే శక్తి నాకు దయచే. ఓపికతో నువ్వు అణిగుండు. చెప్పమంటారా, ఎక్కడ అణచబడ్డావో అక్కడే లేవనెత్తటం దేవుడు ప్రారంభిస్తాడు. చప్పుడు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అందుకనే బైబిల్లో రాయబడిన మాట, తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా బలిష్టమైన ఆయన చేతి క్రింద దేన మనస్కులై, నాతో కలిసి చెప్పండి, తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా ఆయన చేతి క్రింద దేన మనస్కులై అణిగి ఉండండి. ఎట్లా ఉండాలట? అణిగుండు. ఆయన చెయ్యి బలిష్టమైన చెయ్యి. ఆ చెయ్యి ఏం చేస్తో తెలుసా? తప్పకుండా ఏదో ఒక రోజు నిన్ను హెచ్చిస్తుంది, ఏదో ఒక రోజు నీ తల పైకెత్తుతుంది. నిన్ను హెచ్చించే ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. నమ్ము ఈ మాట. ఈ పరిచర్యను లేవనెత్తే ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. నీ కన్నీళ్లు తొడవబడే ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. జీవితంలో ఒక ఘనమైన స్థితిలో నిన్ను నిలవబెట్టే ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ సమయం వరకు ఓపికతో కనిపెట్టు. ఆయన కార్యము చేయగా ఎవ్వడు త్రిప్పలేడు. ఆయన పని చేయటం ప్రారంభిస్తే ప్రపంచమంతా ఏకమై అడ్డుకున్న ఆయన తెరిచిన తలుపులను ఎవ్వడు మొయ్యలేడు. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అణిగుండు. వినండి, అణిగుండు. భర్త ఉన్మాది అయ్యాడా? పర్వాలేదురా తల్లి, అణిగుండు. ఉద్యోగ స్థలంలో నీ బాస్ టార్చర్ పెడుతున్నాడా? పర్వాలేదు, అణిగుండు. నీ పని స్థలంలో యజమానులు టార్చర్ పెడుతున్నారా? పర్వాలేదు, అణిగుండు. ఎక్కడ అణచబడ్డావో, ఎక్కడ దాసిగా బ్రతికావో, ఎక్కడ దాసుడిగా బ్రతికావో నమ్ము, అక్కడే రాగల కాలంలో యజమానుడిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. ఎందుకో తెలుసా? తృణీకరించబడిన చోటే మూలకు తలరాళ్ళుగా మనలను మార్చే శక్తివంతుడగు దేవుడు ఆయన. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.
నువ్వు ఆ స్థలానికి వెళ్ళి ఆవిడ చేతి కింద ఆ మాట పెద్దగా చెప్పాలట తల్లి. ఎట్లా ఉండాలట? అణిగుండు అన్నాడు. అణిగుండమని చెప్పి దేవుడు కళ్ళతో చూసినట్లుగా అన్నీ చెప్తున్నాడు. నీవు గర్భవతివి, నీ గర్భంలో మగబిడ్డున్నాడు, వాడికి ఇస్మాయేల్ అనే పేరు పెడతావు. ఈ మాటలన్నీ వినటంతో ఓ రకంగా ఆ తల్లి దేవుని మాటలకు మానవ భాషలో చెప్పాలంటే ఫిదా అయిపోయి, నన్ను పేరు పెట్టి పిలిచాడు, నా ఉద్యోగ స్థలం ఏంటో చెప్పాడు, నా యజమానురాలి పేరేంటో చెప్పాడు, నేనే స్థితిలో ఉన్నానో చెప్పాడు, నేను గర్భవతినని చెప్పాడు, నా గర్భంలో ఉన్న శిశువు పలానా మగబిడ్డ, ఇవన్నీ వివరాలు చెప్పాడు. ఇవన్నీ విన్న తర్వాత ఏమంటుందో తెలుసా? నువ్వు నిజంగా చూచుచున్న దేవుడవయ్యా. అక్కడంటది బేర్లహాయి రోయి, నన్ను చూచుచున్న సజీవుని బావి, నన్ను చూచుచున్న దేవుని నేను చూసా అని పేరు పెడితే ఆ తల్లితో అంటాడు, నా మాట విని వెళ్తావా? వెళ్తానయ్యా. నా మాట నువ్వు వెళ్తే, చూడండి దేవుడు అక్కడ ఒక వాగ్దాన సందేశం ఇస్తాడు. 10వ వచనం, అందరూ చూడాలి ఆ మాట. 10వ వచనం, ఆదికాండం 16వ అధ్యాయం. ఎంత చక్కటి మాట. మరియు యెహోవా దూత, నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కకు వీలు లేనంతగా విస్తారమగునని. ప్రతి వచనం కాడ దానితో అది అబ్బా నేనంట. అలాంటి హీన దాసి మీదే దేవుడు లక్ష్యం ఉంచాడు. నీ మీద ఎందుకు దేవుడు లక్ష్యం ఉంచాడు? అలాంటి హీన దాసి పిల్లల మీదే దేవుడు మనసు పెట్టాడు. నేనంట, ఆయన ప్రశస్తమైన రక్తంతో కడగబడిన నీ కడుపును పుట్టిన నీ పిల్లల మీద దేవుడు ఎందుకు లక్ష్యం ఉంచడు? నిశ్చయంగా దేవుడు లక్ష్యం ఉంచును గాక. ఏమంటాడు దేవుడు అక్కడ నాతో కలిసి? మరియు యెహోవా దూత, నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తార జనమగునని. అమ్మ ఒకసారి చూడండి, ఈ దేవుడు బోటకపు మాటలు చెప్పి ఉబ్బి తప్పింపజేసే దేవుడు కాదు. అరచేతిలో అదేదో చూపిస్తారంట. ఏంటి? అరచేతిలో అదేదో చూపిస్తారంట. అట్లా చూపించి ప్రజలను మెస్మరైజ్ చేసే దేవుడు కాదు. ఈ దేవుడు ఏది చెప్తాడో అదే చేస్తాడు, ఏది చేస్తాడో అదే చెప్తాడు. ఏమన్నాడు ఇక్కడ? నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా. హాగర్లో నుంచి వచ్చిన వాడే ఇస్మాయిల్ నుంచి వచ్చిన వాళ్ళే మన సలాం అలైకుం రుఖ్యా, అదిగో మా సలాం అలైకుం. గుంతకల్ నుంచి వచ్చారు బెడ్లో. మీ నాన్న మారతాడరా తల్లి, ప్రభు తట్టు తిరుగుతాడు, ఈసారి మీ నాన్నగారిని కూడా తీసుకొని వస్తావు. ఆమెన్ హల్లెలూయా. దైవజనమా, ఈ మహమ్మదీయ సంతతి అంతా ఎవరు? ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగింది మొట్టమొదట క్రైస్తవులు, ఆ తర్వాత లెక్కకు విస్తరించారా లేదా? ఏమండి, అరబ్ దేశాలకి వెళ్ళి చూస్తే, అసలు వాళ్ళని చూస్తే దైవజనమ, ఆ అరబీలు ఉంటారు చూసారా, వాళ్ళ ఎత్తు చూస్తే వాళ్ళ పక్కన మన అబ్రాహ్మణ నిలవబడ్డ పొట్టోడిలాగే ఉంటాడు, వాళ్ళ పక్కన రవికుమార్ అని నిలవబడ్డ పొట్టోడిలాగే ఉంటాడు. ఇక నా బ్యాచ్ అయితే అడ్రస్సే గల్లంతో. అసలు వాళ్ళ రంగు ఉంటుంది మేలిమి బంగారం. చూడండి, ఒక్కొక్కరు ఒంటి మీద దిగేసి ఉంటారు. కారణం ఏంటో తెలుసా? దేవుని మాటకు విధేయత చూపి లోబడి వెళ్ళిన ఆ హాగరు యొక్క విధేయతను దేవుడు జ్ఞాపకం చేసుకొని
వారి పిల్లలను దేవుడు ఆశీర్వదించాడు. హాగరు ఇప్పటికి 4000 సంవత్సరాల క్రితంది. హాగరు చనిపోయింది, కానీ హాగరు యొక్క భక్తి జీవితం నేటి వరకు బ్రతికే ఉంది. హాగరమ్మ చనిపోయి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. హాగరమ్మ చనిపోయింది, కానీ హాగరమ్మ భక్తి ఆశీర్వాదం మాత్రం వారి పిల్లల మీద నిలిచింది. దైవజనమా, నేను అంటాను హాగరును అది దానితో అన్నాడు. నువ్వు దాసివి కాదు, దాసుడువు కాదు. యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తముతో విమోచించబడిన వారు. మనం దాసులమా, స్వతంత్రులమా? సరిపోలా. లైవ్ చూస్తున్న బిడ్డలారా చెప్పాలి, మనం దాసులమా, స్వతంత్రులమా? దేన్ని బట్టి స్వతంత్రులమయ్యాం? యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తంతో, వెండితో కాదు, బంగారముతో కాదు, ఎడ్ల రక్తముతో, మేకల రక్తంతో కాదు, వాటన్నిటికంటే ప్రశస్తమైన యేసుక్రీస్తు రక్తముతో మనమందరం స్వతంత్రులుగా మార్చబడ్డాం. నేనంట, దాసికే అంత ఆధిక్యత ఇస్తే, దాసి సంతానానికే అంత ఆధిక్యత ఇస్తే, స్వతంత్రులకు దేవుడు ఇంకెంత ఆధిక్యత ఇస్తాడు. యేసు నామం పేరిట నీవు విస్తరించుదువుగాక, నీ సంతతి విస్తరించునుగాక. లెక్కకు ఇసుక రేణువుల కంటే విస్తారంగా నీ సంతతిని దేవుడు వర్ధిల్ల చేయునుగాక. వాగ్దానం చేసిన దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబంలో నెరవేర్చునుగాక. ఓ మాట, నేను నీచున్నయ్యా, చెప్పుకోదగ్గ మంచి గుణం ఏదీ లేదయ్యా, నాలో ఈ బెస్ట్ క్వాలిటీ ఉంది, ఈ బెస్ట్ క్యారెక్టర్ ఉందని చెప్పుకోవటానికి ఒక్కటి కూడా లేదయ్యా, నాలాంటి దేవుడు అంగీకరిస్తాడా? మగగాడిదలకు ఆడగాడిదలకు మధ్యలో ఉన్న హాగరు మీద దేవుడు లక్ష్యం ఉంచలేదా? ఈరోజు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. దేవా, నా గత జీవితాన్ని వదిలిపెడతా, ఈరోజు నుండి బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్లుగా నీ కొరకు నేను బ్రతుకుతా. నీ చేతిలో పడతా యేసయ్యా. హాగరమ్మ నీ చేతిలో పడ్డట్లుగా నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నా. నన్ను మరల్చవా, నన్ను మార్చవా? దేవుని సన్నిధిలో నువ్వు అడగాలే, కానీ ఇది పనికిరాదని ప్రజలు త్రోసివేస్తే ఆ పనికిరాని దాన్నే ప్రయోజనమైన పాత్రగా దేవుడు మార్చగలుగుతాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. కొంచెం పెద్దగా చెప్దాం ఆమేన్. కొంతమంది గ్లాసు పగిలిపోయింది అనుకోండి, గ్లాసు బాటిల్ పగిలిపోయింది అనుకోండి, పగిలిపోయిన దాన్ని ఏం చేస్తారు? కొంతమంది ఆ పగిలిపోయిన గ్లాసు బాటిల్ని చెత్తలో వేస్తే, ఇంకొంతమంది ఏం చేస్తారో తెలుసా? పారవేయబడిన ఆ గాజు మొక్కల్ని తీసుకొని గోడల మీద పెడతారు. పగిలిపోయిన గ్లాసు ఒకళ్ళకి ఏమైంది? ఇది పనికిరాదు అయిపోయింది. పనికిరాని దాన్నే ఇంకొకళ్ళు ప్రయోజనకర. ఆ రెండో వాడే నీవు ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు. వీడు పనికిరాడు అమ్మా నాన్న అన్నారా? ఇది పనికిరాదు అమ్మా నాన్న అన్నారా? ఉద్యోగ స్థలంలో వీడు యూజ్లెస్, ఎందుకు పనికిరానుడని ఒక పనికిరాని వస్తువు పారేసినట్లుగా నిన్ను పారేశారా? ఒక మాట, నా దేవుని చేతిలో పడు, పనికిరాని నిన్నే ప్రయోజనకరమైన పాత్రగా దేవుడు మార్చుతాడు. ఒకప్పుడు ఊరిలో చెత్తంతా ఎక్కడెక్కడో పడేసేవాళ్ళు, మనుషుల వ్యర్థాలన్నీ ఎక్కడెక్కడో పడేసేవాళ్ళు. టెక్నాలజీ వృద్ధి పొందింది, అద్భుతం. మనిషి ఏం చేశాడో తెలుసా? మనుషులు పారవేసిన చెత్తలో నుండి విద్యుత్ శక్తిని పుట్టించాడు. దేన్ని పుట్టించాడు? నా మాట నమ్మం. ప్రజలంతా వీడి చెత్తగాడు, ఇది చెత్త, వేస్ట్. హాగరుకు పెట్టిన బిరుదులు అది దానితో. ఇలాంటి బిరుదులు సమాజంలో నీకుండి ఒక చెత్త, ఒక వేస్ట్ గాడిగా నీ బ్రతుకు మిగిలిపోతే, ఈ చెత్తనే శక్తిగా మార్చగలిగిన వాడు నీవు ఆరాధించే దేవుడు. నీ చేతిలో పడతా యేసయ్యా, నన్ను ఆశీర్వదించు. నీ చేతిలో పడతానయ్యా, హాగరు బ్రతుకును మార్చినట్లుగా నా బ్రతుకును మార్చని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప దేవుడిచ్చును గాక.